మన కౌండిన్య మెంబర్స్ అందరం, మన కౌండిన్య మహిళా గ్రూప్ కానీ శ్లోకంతో ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకుందాం. ప్లీజ్ ఇన్వైటెడ్ టు అర్చనక. సర్వ విఘ్నోపశాంతే అగజాననామని పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుల్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. మాధవ్ అంటే చెప్తుంది. ప్లీజ్ వన్స్ అగైన్ క్లాప్స్. మహిళలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం రోజు కాదు, మహిళా శక్తిని, వారి అంకిత భావాన్ని మరియు సమాజంలో వారు పోషిస్తున్న కీలక పాత్రను గుర్తించి గౌరవించే రోజు. మహిళలు కేవలం ఇళ్ళకే పరిమితం కాకుండా విద్య, విజ్ఞానము, క్రీడలు, రాజకీయాలు మరియు అంతరిక్షం వంటి ప్రతి రంగంలో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. మహిళలు కుటుంబానికే వెన్నెముక్కగా ఉంటూ సమాజ పురోగతి బాటలు వేస్తున్నారు. మన చుట్టూ ఉన్న మహిళలు అంటే అమ్మ, అత్త, సోదరి, భార్య, స్నేహితులు వీరందరినీ గౌరవించాలి. వారి కలలను మద్దతుగా నిలిపినప్పుడే ఒక దేశం నిజమైన ప్రగతిని సాధిస్తుంది. కావున మహిళలకు మనం గౌరవం, అవకాశం కల్పించాలి. వీరిని ప్రోత్సహిద్దాం. స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. మరొకసారి అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అది మా హ్యాపీనెస్ కోసము ఆంటీ కూడా హ్యాపీగా ఉండాలి, ఇలానే ఉండాలి, ఈ గ్రూప్ ఇంకా ఎదగాలి అని చెప్పేసి ఆంటీకి ఒక చిన్న హ్యాపీ.
వచ్చేస్తున్నాయి, రాలుతున్నాయి కానీ ఎట్లా గౌరవిస్తారో ఈ రోజు మీరందరూ నన్ను అట్లా గౌరవిస్తుంటే అసలు నేను సంతోషం తట్టుకోలేకపోతున్నా. మీరందరూ నాకు బిడ్డలు లాంటి వాళ్ళు. నేను ఒక తల్లి లాగా మీ అందరికీ, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, మీకు ఏది ఉన్నా నేను ఉన్నానని మీకు హామీ ఇస్తున్నాను. ఇక ముందటైనా మీ అందరికీ నేను ఉంటాను, నేను నిలుస్తాను. మీ ప్రతి ఒక్క దానికి కూడా నేను ముందుండి నడిపిస్తాను. నేను నడుస్తూ మీ అందరిని నడిపిస్తాను. మనకు సో మచ్ వన్ ఫోర్ మీ అందరికి ఎల్లమ్మ తల్లి దయ వల్ల మనం అందరం ఇప్పటిదాకా ఈ గ్రూప్ నెట్టుకుంటూ పయనించాలి. ఇక ముందు ఇంతకంటే ఇంకా ఎక్కువ కావాలి. నెక్స్ట్ ఉమెన్స్ డే వరకల్లా ప్లీజ్ మీరు అందరూ ఒకటి ప్లీజ్ మరీ చెప్తున్నా, టైం మెయింటైన్ చేయండి. అదొక్కటి చాలు మీరు, ఓకేనా? మీ అందరికీ వన్స్ మోర్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆంటీ. యాక్చువల్ గా ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసి పారై వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. అట్లాంటి ఒక సిచ్యువేషనల్ సాంగ్ నాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. ఈ రోజు ఉమెన్స్ డే రోజు మీ అందరికీ మీ ముందర ఇది ప్రజెంట్ చేయడం నేను ఒక చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇంతవరకేనేమో ఇంట్లో నా కదా, అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా, మళ్ళీ తిరిగి అడిగేసేది వచ్చిపోయే చుట్టంలాగే, నేను పుట్టి పెరిగిన ఊరి ఇంకా నాకు పొరుగు రాయే, కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే, ఎంత యాతనో ఎంత గుండె కోతనో, ప్రాణమల్లి పెంచుకున్న పిచ్చి నాన్నకి దూలమిరిగి భుజముపై పడిన పిడుగు లాంటిది, ఇంతకన్నా నరకమే లేదు జన్మకి, ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కదా, అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. ఇదే విధంగా ఫీల్ అవుతాం. అందరికీ అది ఆ ఫీల్ టచ్ అవ్వాలని నేను ఈ సాంగ్ మీకు కన్వే చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్. అందరూ నాకు మంచిగా క్లాస్ చెప్పి ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ వన్ మోర్ థింగ్, ఆడది అంటే ఒక అబ్బల కాదు, ఆడది అంటే ఆడాలి అంటే నాకు ఇంగ్లీష్ లో మాట్లాడడం వస్తుంది కానీ తెలుగులో కొంచెం ట్రై చేస్తా చెప్పడానికి. ప్లీజ్, ఆడది అంటే అబల అని అంటారు కదా, అంటే నన్ను ఆడది అంటే ఒక మంచి శక్తివంతమైన ఒక రూపము. అందుకనే ఆ దుర్గామాతని ఆడమే ఒక శక్తి రూపంగా ఆమె మనకి ఈ జన్మనిచ్చినందుకు, మనం ఒక ఆడవాళ్ళలాగా జన్మించినందుకు మనం చాలా హ్యాపీగా ఫీల్ కావాలి. అండ్ వీ ఫీల్ వెరీ లక్కీ. ఎందుకంటే ఒక ఆడ జన్మ ఎత్తడమే మనకు ఒక లక్. మన వల్ల ఒక సృష్టి స్టార్ట్ అవుతుంది, మన వల్ల మనం ఒక బేబీకి జన్మనిస్తాము. అండ్ మళ్ళీ మన ఇంట్లో మన సొసైటీని కూడా మనం బిల్డ్ చేస్తామంటే, మన ఫ్యామిలీని మనం మంచిగా బిల్డ్ చేస్తే 100% సొసైటీ కూడా మంచిగా బిల్డ్ అవుతుంది. ఆడదాంతో చెయ్యలేనిది అనేది ఏమీ ఉండదు. ప్రతి ఒక్కటి చెయ్యగలిగే శక్తి ఒక ఆడదానికి మాత్రం కంపల్సరీ ఉంది. మనము ఒక తల్లిగా మన నిద్రను త్యాగం చేసి మన పిల్లలకు హెల్ప్ చేస్తాము, ఒక వైఫ్గా మన హస్బెండ్కి సపోర్ట్ చేస్తూ ఆయన చాలా అండగా ఉంటాము. అంతేకాకుండా ఒక స్నేహితురాలుగా, ఒక భార్యగా, తల్లిగా, చెల్లిగా, స్నేహితురాలుగా మనం చెయ్యలేనిదంటూ ఏమీ లేదు, అన్నీ చేయగలము. కాకపోతే మేము అందరికీ ఒకటి చెప్పేది ఏంటంటే, మనం అందరము మనకు మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకున్న బాధలు మనం ఎవరికి చెప్పుకోలేము. ఒక మగవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే బిజినెస్లో దేంట్లోనైనా వస్తే వాళ్ళు షేర్ చేసుకుంటారేమో, కానీ మనం ప్రతిరోజు ప్రతిదీ త్యాగమే చేస్తుంటాం. మన కళలని, మన సంకల్పాలని, మన ఫ్యామిలీ కోసం, మన సమాజం కోసం. అయినా కూడా మనం ఎవరితో షేర్ చేసుకోము. షేర్ చేసుకోకుండా మనం సెల్ఫ్ మోటివేట్ ఏం చేసుకోవాలంటే, గివ్ ప్రిఫరెన్స్
ప్రిఫరెన్స్ టు యువర్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి. అందరూ మీ ప్రిఫరెన్స్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి, మీ హెల్త్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అప్పుడు మనము మన ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతాము. ప్లీజ్ నేను అనేది ఏంటి అంటే అందరూ మీ ఇంపార్టెన్స్ ఫస్ట్ మీకు ఇవ్వడం నేర్చుకోండి. మీరే ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. సెల్ఫ్గా మీకు మీరు మోటివేట్ చేసుకోవడం నేర్చుకోండి. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఏ ఉమెన్. దట్ ఐ వాంట్ టు సే ఆన్ ద అకేషన్ ఆఫ్ ఉమెన్స్ డే. ఓకే, అందరికీ కొత్తగా ఏం నాకు చెప్పడానికి తెలియదు, ఎందుకంటే అందరు మీరు పెద్దవాళ్ళు కాబట్టి నేనేం అంతేం చెప్పను. కానీ నాకు తెలిసి ఏంటంటే మనం ఒక 3 లైఫ్లో, ఇంట్లో, ఒక స్కూల్లో, ఒక టెంపుల్లో, ఇక్కడ నుంచి మనం నేర్చుకుంటాం. ఏది నేర్చుకోవాలన్నా స్కూల్ నుంచి లైఫ్ నేర్చుకుంటూనే అండ్ టెంపుల్లో మన పద్ధతి, మన సంస్కారము, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ మన పిల్లలకు నేర్పిస్తూ ముందుకెళ్తాం. కాబట్టి అవన్నీ కొంచెం పాటించుకుంటూ మనం ఎంత డబ్బు సంపాదించుకున్నా సరే కానీ ఎప్పుడు కూడా మనం లీడ్ చేసుకుంటూ దాన్ని వదిలేయొద్దు. మన సంస్కారం, మన ఇల్లు, మన కుటుంబం ఇవన్నీ బాగుంటేనే అన్నీ బాగుంటాయి. సో దానికి సపోర్ట్గా మన హస్బెండ్ కంపల్సరీ ఉంటారు. లేకున్నా ఈ జనరేషన్, అప్పట్లో ఉన్న స్త్రీలకి ఇప్పట్లో ఉన్న స్త్రీకి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు స్త్రీలు, మన పేరెంట్స్ ఉన్నారు, అంతే ఉపయోగించాలి. మరి తిరగండి కదా అని చెప్తే 12 అయినా రాత్రి తిరగాలి, మన లిమిట్స్ దాటకుండా చూడాలి. అది పేరెంట్స్ చూడాలి. యాజ్ ఒక అమ్మాయికి ఇంత ఇస్తున్నాం. ఇప్పుడు అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా వాళ్ళకంటే ఒక అమ్మాయి ఎంతో స్ట్రగుల్ చేసి పేరెంట్స్ని మంచిగా చూసుకుంటూ, ఆడపిల్లలు ఉడితే ఎంతో సంతోషంగా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే అబ్బాయిలు లైక్ వాళ్ళ పేరెంట్స్ని చూడకపోయినా కానీ అమ్మాయి అయినా చూస్తుంది మాకు వచ్చి అని అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. కాబట్టి ఆ హ్యాపీగా మనం అందరం ఒక మదర్గా మనం నిరూపించుకుంటున్నాము. దానికి అందరికీ కారణం మన ఉమెన్సే. ఉమెన్ స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా, ఏ శక్తి అయినా ఆది పరాశక్తి. కాబట్టి మనం అంతా ఎంతైనా చెప్పొచ్చు, ఎంతైనా చేయొచ్చు కూడా. కాబట్టి ఉమెన్, మన హస్బెండ్ మనకి ఇంత సపోర్ట్ ఇచ్చిండు కాబట్టి మనం ఈ ప్లేస్లో ఉన్నాము. దానికి సెకండ్ కారణం మాధవ్ వంటి గ్రూపులకి మనం బయటికి వచ్చి మనం ఇక్కడ అందరం ఇంత మంచిగా కలిసి మనకి ఇంకొక అవకాశం ఇచ్చింది ఆంటీ. ఒక స్టేజ్ చూపిస్తుంది, మన టాలెంట్ మనం చూపించుకోండి అని చెప్తుంది. కానీ అంతేగాని మాధవ్ ఆంటీయే ఒక స్టేజ్కి వెళ్తుంది మనం సపోర్ట్ చేసేది కాదు. ఆంటీ ఉంటే మనం ఉంటాం, మనం ఉంటేనే ఆంటీ ఉంటుంది. ఆంటీ ఎదుగుతుంది అంటే మనం అందరం కూడా ఎదిగినట్టే. ఆంటీ ఒకటే కాదు, ప్లీజ్ అదంతా ఒక మహిళ ఎక్కడికో ఒక సార్థికత సాధించింది, పైకి వెళ్తుంది అంటే ఆంటీ ఒకటే కాదు, ఇంతమంది మహిళల కృషి వెనకాల ఉండేది. కాబట్టి దానికోసం నేను చెప్తున్నాను, అందరూ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఆంటీ ఒక్కతే పైకి వెళ్ళిపోదు, మనం కూడా మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా గ్రూప్ మొత్తంలో మనకు ఆంటీ సైడ్గా నిల్చొని సపోర్ట్గా బ్యాక్ బోన్గా నిల్చుంది. ఈ రోజులో ఎవరు లేరు అట్లా స్త్రీ. కాబట్టి మనకి ఇంత సపోర్ట్ చేసినాక దాన్ని మనం యూటిలైజ్ చేసుకొని మనం ముందుకు వెళ్దాము. వయసు అంటారు. దేనికి వయసు? శరీరానికి వయసు, మనసు కాదు. మనసు ఎప్పుడు పసిపాపనే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కానీ పెద్ద ఏజు, పెద్దవాళ్ళు అని మాత్రం ఇక ముందు ఎప్పుడు ఈ మాట రానియొద్దు, తెలిసిందా? ఇప్పుడు అమెరికాలో 80 years వాళ్ళు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తారు, తెలుసా? అందుకోసం ఇంకా మన ఇండియాలోనే ఇవన్నీ వయసు అని ఆలోచించేది. ప్లీజ్ దయచేసి ఎప్పుడు కానీ వయసు అయ్యింది పెద్దవాళ్ళు మాత్రం అనకండి. ఎందుకంటే శరీరానికే కదా నేను అన్నది, మనసుకు కాదు. మనసు ఎప్పుడు యవ్వనమే. 90 years అయినా 100 years అయినా ఎప్పుడు యవ్వనమే. మనసు ఒక్కటి ఉల్లాసం ఉంచుకో. ముందుగా మాధవరితో చేసినాం అండ్ అర్చన కూడా, ఎందుకంటే పాపం అర్చన కూడా చాలా కష్టపడ్డది. ఇక మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు నేను చెప్పేది ఏంటంటే, మనం ఆడవాళ్ళం అందరం కలిస్తే ఏముందిరా రోజు తిరుగుతుంది అని, అది కూడా ఆడవాళ్ళే అంటున్నారు, మగవాళ్ళు ఏం అనడం లేదు. అనుకోని అని వదిలేస్తే తప్పలేదు, కానీ అది మార్చుకోవాలని. ఇప్పుడు ఇక్కడ మనం ఇంత 30-40 మంది ఉన్నాం. మనలో మార్పు వస్తే మన పక్క వాళ్ళతో కూడా మనం చేయవచ్చు కదా. అందుకని ముందు గోసప్ చేయండి, కానీ జోక్స్ చేసుకోండి. కానీ ఒకరి మీద మాటలు, ఒకరిని నిందించడం ఇట్లాంటివి చేసుకోకండి దయచేసి. ఇంకా మిగతా ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ మనం పిల్లలను, మనం ఇంట్లో ఆడపిల్లలను ఫస్ట్ తల్లే తీర్చిదిద్దాల. ఎందుకంటే తల్లి బాగుంటే బిడ్డ బాగుంటుంది కంపల్సరీది.
తల్లిదండ్రులు ఫస్ట్ పిల్లల్ని పట్టించుకోవాలి. ఆ పిల్లలు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాతనే ఈ గ్రూపులు, ఈ స్టేజ్లు ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే దానికి దీనికంటే టైం సరిపోదు. ఇప్పుడు మనం గ్రూప్ తయారైనాం, రాకపోతే వాళ్ళు రాలేదు అని అంటారు. కొందరికి చిన్నపిల్లలు ఉంటారు, రాలేని పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఒక స్టేజ్ మన పిల్లలు సెటిల్ అయిందంటే మనకు మళ్ళీ మనం అందరం కలిసినామంటే ఒక మంచి పని చేయాలని డబ్బులు సేవ్ చేసి ఇస్తే అప్పుడు వాళ్ళందరూ ఆశీర్వాదంతో మనం ఇంకా బాగుంటామని నా ఆలోచన. దయచేసి మీరు అందరూ ఇట్లాంటి వాటికి ఎంకరేజ్ చేయండి. చేస్తే మన మహిళలు ఎక్కడో ఉంటాం. ఎందుకంటే మన మహిళల పేరుతోటే జబర్దస్త్ టీం నడిచింది, మన మహిళల పేరుతోటే సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది, మన మహిళలతోటే టీవీ ఇండస్ట్రీ నడుస్తుంది. వాళ్ళు మన పేరు చెప్పుకోకుండా ఏ పని చేయలేరు. వాళ్ళు మనం తక్కువ చేస్తున్నా అది నవ్వుతున్నారు, ఇచ్చేస్తున్నారు. కానీ మహిళ ఎప్పటికీ ఎక్కడో ఉంటుంది. మహిళ లేకపోతే భర్త లేకున్నా భార్య బ్రతకగలుగుతుంది, కానీ భార్య లేకపోతే మాత్రం ఆ ఇల్లు వల్లకాడితోటి సమానం. కాబట్టి అది కూడా భర్త లేరు, ఆమె ఎందుకు బయటకు వచ్చింది, ఆమె మొన్ననే కదా ఇట్లా అట్లా అనుడు కూడా చాలా తప్పు. ఎందుకంటే ఆమె ఇప్పుడు అదే భార్య అయిపోతే భర్త తిరగకుండా ఉంటున్నాడా? 10 మందితో ఉంటేనే కదా ఆమెకు ఆలోచనలు అవన్నీ దూరం అవుతాయి. అదే ఎప్పుడు ఇంట్లో ఉంటారనుకుంటే అవే ఆలోచనలతో ఆమె ఇంకా పేషెంట్ అయిపోతుంది కదా. మార్నింగ్ కనులు తెరిచిన నుండి మనము ఎంతో బంధాల కోసం, బంధుత్వం కోసం, కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ అహర్నిశలు శ్రమిస్తూ కష్టపడుతూ ఉంటాము. మన పిల్లల భవితత్వం కోసం అహర్నిశలు కష్టపడుతూ వారి భవిత కోసం ఎంతో పోరాడి గెలిచి ముందడుగు వేస్తాం. ఆ కష్టం అనేది ఎవరికి తెలియదు, కానీ పిల్లల కోసం అనేది ఒక మహిళగా ఎంత సాధించామన్నది ఎవరికి తెలియదు, కానీ మనకి మనం అప్రిషియేట్ చేసుకోవాలి. ఒక మహిళ ఆదిపరాశక్తి, ఒక మహిళ ఒక స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే ఒక మగాడికి జీవితమే లేదు. ఒక మహిళ భారత చరిత్రను సృష్టించిన ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక మహిళ సేవా భావాన్ని మనకు చూపిన ఒక మదర్ తెరీసా, ఒక మహిళ 3 సిటీలాంతర్ కింద విద్యను అభ్యసించి IAS అయిన సురభి గౌతమ్. అలాంటి దేశంలో ఎందరో ఉన్నారో చెప్పుకుంటూ పోతే మనం కూడా అలాగే వాళ్ళంతా కాకపోయినా కొంతలో కొంతైనా నలుగురు గుండెల్లో నిలిచిపోవడానికి గల్లీకొక సురభి గౌతమ్, గల్లీకో ఝాన్సీ లక్ష్మీబాయి, గల్లీకో మదర్ తెరీసా, గల్లీకో ఏంటి ఇందిరా గాంధీ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ ఏమంటారు? స్పీచ్ కాబట్టి మన మహిళల రోల్ చాలా ఉంటుంది మన జీవితాల్లో, అందరి జీవితాల్లో ఉంటుంది. మహిళలు ఏందే జగత్తు లేదు, ప్రపంచం లేదు, ఒక చీమ కదలదు, ఒక దోమ కదలదు. అసలు మహిళనే అన్నిటికీ మూలం. మహిళతోటే స్టార్ట్. ఏదైనా కూడా ఒక చిన్న పండుగ మనం ఇంట్లో చేసుకున్నా కూడా మహిళ లేనిదే, మహిళ మేలుకోనిదే అసలు ఒక్క పని కూడా కాదు. ఎంత మగవాళ్ళు మనకు చేసి పెట్టినా కూడా మగువ ఈజ్ ద వరల్డ్ అండ్ ఓల్, అంతా మొత్తం ఓల్ అండ్ సోల్ మగువ. అందరికీ మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మీరందరూ ఆదిశక్తులే, మనం అందరం ఆదిశక్తులమే. మనం లేనిది ఏది లేదు, జగతే లేదు మనం లేనిదే. మనం ఏ ఒక్క చిన్న పని డిలే చేసినా అది మొత్తం డిలేగానే ఉంటుంది, ఎవ్వరు చేయలేరు, అది మనమే చేయాలి. కాబట్టి మహిళలే ప్రపంచం, మహిళలే అంతా, మొత్తం మహిళలే ప్రపంచానికి జగత్తు కారణం, మొత్తం మహిళలే. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఉమెన్స్ డే. ఇవాళ ఉమెన్స్ డే అంటే
జరుపుకోవడం అంటే ప్రతిరోజు ఉమెన్స్ డేనే. ప్రతి మార్నింగ్ లేచి నుంచి ఉమెన్ కష్టపడుతూనే ఉంటుంది. మార్నింగ్ 5 o'clockకి లేచి పిల్లలకు టిఫిన్ పెట్టి రెడీ అయ్యి మళ్ళీ వంట చేసి అన్నీ చేసి మళ్ళీ ఇక్కడ ఇట్లా ఫంక్షన్స్కి రావాలంటే కూడా కష్టమే. అందుకోసమే హస్బెండ్స్ ఇంట్లో మంచి దొరకడం కూడా అదృష్టమే ఉమెన్ది. ఒక భార్యకి మంచి భర్త దొరకడం కూడా భర్త ఇవాళ అడిగి సరే వెళ్ళు వంట చేసి వెళ్ళు అది చేసి వెళ్ళు అని అంటే అది మనం టైం మేనేజ్మెంట్ మనకు చాలా అవసరము. టైము ఇప్పుడు మార్నింగ్ వెళ్ళాలి అని అంటే మనం ఇంట్లో వంట చేయాలి, టిఫిన్ తీసుకురా బయట నుంచి నేను వెళ్ళిపోతా అంటే నడవది. పొద్దున్న టిఫిన్ చేయాలి, వంట చేయాలి, పిల్లలకి నేను ఒక 1 hour బయటకు వెళ్ళేసి వస్తా అని చెప్పాలి, అన్ని హస్బెండ్కి సరే పెట్టుకొని తిను అని చెప్పాలి, అన్నీ చెప్పి మనం రెడీ అయ్యి రావాలి బయటకి. అది ఎంత ఇది ఆ టైం మేనేజ్మెంట్ కూడా మనకు లేడీస్కి చాలా అవసరము. అది చేసుకుంటున్నాం మనము. అందుకోసమే నాకు మహిళా దినోత్సవము అనంటే డైలీ కష్టపడతాం కాబట్టి డైలీ మహిళా దినోత్సవం చేసుకోవాలి. ఒక్కరోజు ఒక్క సంవత్సరము కాదు. అందుకోసం అందరికి శక్తి మహిళా శక్తి అనంటే అంటే పిల్లలకి పొద్దున్న మనమే లేపాలి, హస్బెండ్లను లేపాలి, వాళ్ళకి రెడీ కావాలి, మనం చేయాలి, అన్నీ ఉంటాయి. ఇంకా ఇది ఒక్కటి అని కాదు. అందుకోసమే హ్యాపీ ఉమెన్స్ డే అంటే మహిళలుగా అందరం ఎంతో సాధించాము, ఎంతో పిల్లల్ని అభివృద్ధి చేశాము, అన్నీ అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఒక పెద్ద సమస్యతో సృష్టిస్తున్నారు. అదేంటంటే మన కుటుంబ వ్యవస్థ, పెళ్లి వ్యవస్థ చాలా దరిద్రంగా తయారవుతుంది. అది ప్రతి ఒక్కరు పిల్లలకు ఇప్పుడు పెళ్లి కాగానే 2 monthsకి 3 monthsకి డైవర్స్ ఇచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్క మహిళ తన బాధ్యతగా తీసుకొని మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల కానీ వాళ్ళకు సరి అయిన కౌన్సిలింగ్ ఇవ్వండి. ఒక్క జంటను కాపాడిన విడాకులు తీసుకోకుండా మనం అచీవ్ అయినట్టు, ఒక మహిళగా అచీవ్ అయినట్టు భావించండి. ఎందుకంటే మన పెళ్లి వ్యవస్థను చాలా దేశాలు అప్రిషియేట్ చేస్తున్నాయి. మన పెళ్లి వ్యవస్థ బాగుండి పిల్లలు మంచిగా కలిసి ఉండి కుటుంబ వ్యవస్థ బాగుంటేనే సంఘం బాగుంటుంది. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని ఇప్పుడు అరిస్టాటిల్ చెప్పారు. అందుకే మన సంఘం బాగుంటేనే దేశం బాగుంటుంది. ఇప్పుడు అందరం ఆడవాళ్ళము ప్రతి ఒక్కరు ఒక పెట్టుకోండి. అది ఎవరైనా మన చుట్టుపక్కల కానీ మన ఇళ్ళల్లో పిల్లలు కానీ ఎవరైనా పెళ్ళి అంటే ఒక్కసారి ఆత్మలు కలిసి చచ్చేంత వరకు కలిసి ఉండాలని కౌన్సిలింగ్ ఇవ్వండి. ఎవరైనా పెళ్ళిళ్ళు గ్రాండ్గా చేసుకొని 2 నెలల 3 నెలల విడాకులు తీసుకుంటామంటే అసలు ఇంట్లో వాళ్ళే అస్సలు ఒప్పుకోకండి. ఇది నా కోరిక. అందరికీ రెస్పాన్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. సకల చరాచర జీవరాశులను కొలువు తీరినది నీరు, నీ చనువాలతో అనురాగం పంచే జన్మ కొలమ్మ జన్మది అమ్మా 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 అమ్మా.
అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈ కౌండిన్య గ్రూపు ఈరోజు మహిళా దినోత్సవం చేసుకున్నాము. బ్రహ్మాండంగా జరిగింది. మా మహిళలందరూ వచ్చిర్రు, మా గ్రూప్ మెంబర్స్ అంతా. కౌండిన్య గ్రూప్ స్టార్ట్ అయ్యి 1.5 year అయింది. ఇప్పటికి బాగానే కొనసాగుతుంది. ఇక ముందు కూడా బాగానే జరుగుతుంది. మేము సోషల్ వర్క్ కూడా చేస్తాము కౌండిన్య గ్రూప్ నుంచి. అనాథ పిల్లలకు కానీ, ఓల్డ్ ఏజ్ ఉమెన్ వాళ్ళకి కానీ అన్నీ మేము సోషల్ వర్క్ చేస్తాము. ఇక ముందు కూడా అందరం కలిసి చేస్తాము. ఇప్పటిదాకైతే నా గ్రూప్ వాళ్ళందరూ చాలా బాగున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చేసినప్పుడు 26 మెంబర్స్ ఉండే, తర్వాత ఇప్పుడు 55 మెంబర్స్ అయినరు. మన అదర్ గ్రూప్స్ గౌడ్స్ది 170 అయినరు ఇప్పుడు మా గౌడ్స్ గ్రూపు. ఇక ముందు నుంచి కూడా ఇప్పుడు 170, నెక్స్ట్ ఉమెన్స్ డే వరకల్లా ఇంకా 200 కావాలి, 500 కావాలి. మేమందరం కలిసి గ్రూప్ని ముందుకు తీసుకొస్తాము. మేము గౌడ్స్ అంటే ఏందో నిరూపిస్తాము. ఓకే, థ్యాంక్ యూ. ఈ గ్రూప్కి హ్యాపీ ఉమెన్స్ డే. ఈ గ్రూప్ చేయడం కారణం మాధవక్క. ఆమెకు చాలా కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌడ్స్ కంటూ ఒక మహిళలకు సపరేట్గా ఒక గ్రూప్ తయారు చేయాలి, గౌడ్స్కి గ్రూప్ పెట్టి సపరేట్గా మనం అన్ని వాళ్ళ రంగంలో ఉన్నారు, మన దాంట్లో ఎందుకు లేరు, మనం కూడా పెట్టాలి అని ఒక మంచి ఆలోచనతో ఈ గ్రూప్ స్టార్ట్ చేసింది. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఉమెన్స్ డేనే వాళ్ళు ఈ కౌండిన్య గ్రూప్ స్టార్ట్ అయినాక ఫస్ట్ అకేషన్ చేసిర్రు. దిస్ ఈస్ ద సెకండ్ ఉమెన్స్ డే. మేము ఫస్ట్ ఉమెన్స్ డేకి సెకండ్ ఉమెన్స్ డేకి చాలా డెవలప్ అయింది. 25 to ఇప్పుడు 100 వరకు వచ్చిండ్రు. సో ఇంకా ముందు నెక్స్ట్ ఇయర్ వరకు 200 వరకు మెంబర్స్ కావాలని కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. మేము కూడా కౌండిన్య గ్రూప్ నుండి మహిళా దినోత్సవం జరుపుకుంటున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా గ్రూప్ ఫామ్ చేసిన మాధవక్క గారికి, మన అందరు లేడీస్కు చాలా 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 థ్యాంక్స్. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్స్ టు మాధవ్ ఆంటీ. ఈ గ్రూప్ క్రియేట్ చేసిన కౌండిన్య మహిళా గ్రూప్ క్రియేట్ చేసిన మాధవ్ ఆంటీకి చాలా థ్యాంక్స్. అంటే ఫస్ట్ మేము ఉమెన్స్ డే అప్పుడు 26-30 మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఉమెన్స్ డే ఇది. అయితే మాకు కౌండిన్య గ్రూప్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే అందరూ మా కౌండిన్య మహిళలు అందరూ బయటకు రావాలి. ఇట్లా చిన్న చిన్న ఏమంటారు బిజినెస్ చేస్తారు కదా, వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాము. అందరికీ మనమే కొనుక్కోవాలి, మనమే మార్కెటింగ్ చేయాలి, అట్లా ఇంటెన్షన్ ఉంది మాకు. చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు మాకు కాంటాక్ట్ అయితే మేము కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేద్దామని అనుకుంటున్నాం. మేము అట్లా ఎక్స్పాండ్ చేద్దాము గ్రూప్ని అని మేము అందుకోసమే మీరు అందరూ మాకు మాధవ్ ఆంటీ కాంటాక్ట్ కండి. ఏదన్నా చిన్న బిజినెస్, మనకు హోమ్ బిజినెస్, క్లౌడ్ కిచెన్ అట్లాంటివి ఉంటాయి కదా గౌడ్స్ వాళ్ళకి. అందరం మనము ఇప్పుడు ఇమిటేషన్ జ్యువెలరీ కానీ, శారీస్ కానీ చాలా మా కౌండిన్య గ్రూప్, మా గౌడ్స్ గ్రూప్లో చాలామంది అట్లా క్లౌడ్ కిచెన్ కానీ అవన్నీ చేస్తున్నారు. వాళ్ళందరికీ హెల్ప్ చేద్దాము, మనమే బిజినెస్ చేద్దాము, ఏమంటారు మనీ వేసి వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాము అని నాకు ఉంది. అయితే మాధవ్ ఆంటీ కూడా అట్లనే అన్నది. ఇప్పుడు అవన్నీ మనం ఎంకరేజ్ చేస్తే మనకు కొంచెం ఫండ్ వస్తుంది. ఫండ్తోనే మనము వేరే ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్కి కానీ, అనాథ పిల్లలకు కానీ మేము హెల్ప్ చేయగలుగుతాము. మాకు ఫండ్ లేకుండా మేము ఏం చేయలేము. అందుకోసమే మనం అందరం ఫండ్ కలెక్ట్ చేసుకొని మేము 1 yearకి ఒకసారన్నా 6 monthsకి ఒకసారన్నా ఖచ్చితంగా మేము ఇట్లా అందరికి హెల్ప్ చేస్తామని మేము ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను కంకణం కట్టుకున్నా. దానికి ఎందరు హెల్ప్ చేస్తారో చూడాలి. కానీ మాధవ్ ఆంటీకి నేను నిన్ననే చెప్పిన, ఆంటీ రండి. ఈ గౌడ్స్ని డెవలప్ చేయాలని చాలా ఇష్టం ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఎంతైనా మేము బీసీ బ్యాక్వర్డ్ లాగానే అయిపోయింది మాది. అయితే ఇప్పుడు మాకు గవర్నమెంట్ కూడా కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తే, ఒక యూనిట్ పెట్టి మా గౌడ్స్ అందరూ కలిసి ఏదైనా యూనిట్ పెట్టి ఒక దానిలో వీళ్ళందరికీ హెల్ప్ చేస్తే, ఉపాధి కల్పిస్తే వాళ్ళకు కూడా సంతోషం అవుతుంది. ఈ గ్రూప్లో అందరూ ఉన్నవాళ్ళే కాదు, మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు మనం ఉపాధి
ఉపాధి కల్పించాలి. నా ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళకు ఉపాధి కల్పించాలి. మన ఫర్దర్ కూడా వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళందరూ ముందుకు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇంట్లో భాగస్వాములు కావాలి. అది నా ఉద్దేశంతో నాకు ఇది ఒక యూనిట్ పెట్టాలని ఉంది. అది మాకు లేడీస్ కదా, లేడీస్ తోటి ఏమవుతుంది, ఏదో చిన్న చిన్న పోపు డబ్బాలలో పెట్టుకుంటాం మేము డబ్బులు. మేమేం పెద్ద అంత జాబులు చేస్తున్నాం కాము కదా. మాకు కొంచెము గవర్నమెంట్ తోడ్పడితే మాకు ఇంకా సంతోషం అనిపిస్తుంది. మేము ఇంకా ఫర్దర్ ముందుకు వెళ్తాము. ఇంకా 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 ఇది పెద్దగా ఎత్తున చేయాలని ఉంది. ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మా గౌడ్స్ దాంట్లోనే కొంచెం బీద వాళ్ళు ఉంటే మ్యారేజ్కి వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి పుస్తమెట్టలు చేయించాలి, వాళ్ళకు భోజనాలు పెట్టాలి అని నాకు బాగా ఉన్నది. ఈ కోరిక భగవంతుడి దయతోటి తీరాలని, ఈ అందరికీ హెల్ప్ చేయాలని ఉంది. మా కౌండిన్య గ్రూప్ నుంచి మేము అందరం తోడ్పడతాము, అందరం కలిసి చేస్తాము. ఓకే.